నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తానన్నాడు. లేవీకాండం 6వ అధ్యాయంలో ఒక మాట రాసి ఉంటుంది, ఎవరైనా బీదవారికి ఇవ్వాలనుకుంటే ఆస్తిలో 5వ వంతు ఇస్తే చాలంట. స్తోత్రం. ఎన్నో వంతు? 5వ వంతు బీదోళ్ళకి ఇస్తే చాలంట. అన్యాయంగా తీసుకుంటే తిరిగి 5వ వంతు చెల్లిస్తే చాలంట. కానీ జక్కయ్య మాత్రం 4 అంతలు ఎక్కువ చెల్లిస్తానన్నాడు. స్తోత్రం. ఇంకా అంటున్నాడు, ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తాను అంటున్నాడు. యేసుప్రభు ఏం చెప్పలేదు, నీ ఆస్తి అమ్మేయాలి రబ్బాయి, పంచిపెట్టేయాలి, నువ్వు అన్యాయంగా తీసుకున్నావేమో తిరిగి చెల్లించేయాలి, ఏం చెప్పలేదు. చెప్పకపోయినా యేసుప్రభు ఎవరో చూడాలని ఆశించిన, అనుకున్న, యేసుప్రభును చూడగోరిన జక్కయ్యలో ఒక గొప్ప పరివర్తనే వచ్చింది. యేసుప్రభు ఎవరు అర్థమైన వారిలో జీవితాల్లో ఇలాంటి ఒక పరివర్తన కలుగుతుంది. స్తోత్రం. ఏం కలుగుతుంది? ఈ రోజుల్లో పరివర్తన వస్తుందో, పరిపరి విధాలుగా మనుషులు మారిపోతున్నారో ఆలోచన చేస్తే, కొంతమందిని మనం గమనిస్తే అన్యుల కంటే కూడా వీరు ఎలా అయిపోతున్నారంటే, అన్యులే కొన్ని ఆచారాలు వదిలిపెట్టేస్తున్నారు, అన్యులే కొన్ని పద్ధతులు వదిలిపెట్టేస్తున్నారు, అన్యులే కొన్ని ఏంటది ఇక వీటితో మాకు పని లేదని మానేస్తున్నారు. యేసుప్రభుని నమ్ముకున్న, యేసుప్రభు అర్థం కాని వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకా లోకాన్ని విడిచిపెట్టకుండా, లోకంలో ఉన్న పద్ధతులు విడిచిపెట్టకుండా, లోకంలో ఉన్న ఆచారాలను విడిచిపెట్టకుండా ఇంకా అన్యుల కంటే కూడా ఎక్కువ చేసేస్తారు. వీళ్ళు చేస్తున్నారు అని అంటే యేసుప్రభు ఎవరు వారికి అర్థం కాలేదు. యేసుప్రభు అర్థమైతే ఇలాంటి వ్యర్థమైన పనులు చేయరు. స్తోత్రం చెప్పాలి మంచిగా. యేసుప్రభు ఎవరు అర్థమైతే ఇలాంటి వ్యర్థమైన పనులు చేయరు. జక్కయ్య యేసుప్రభు ఆయనకు ఏమీ చెప్పకుండానే అంటున్నాడు, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తాను, ఇదిగో ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే తిరిగి 4 అంతలో చెల్లిస్తాను. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అబద్ధాలాడి ఏమైనా మీరు డబ్బులు పోగేసుకున్నారేమో, వారిది వీరిది సరిహద్దురాయి కదిపేసి కొంచెం కలిపేసుకున్నారేమో. ఆలోచించుకోండి. నిజంగా యేసుప్రభు మీకు అర్థమైతే